ఇప్పుడు టీడీపీ పార్టీ రాష్ట్రంలో చాలా అంటే చాలా అభివృద్ధి చేశారు. ఏదైతే 2019 నుంచి 2024 దాకా. అభివృద్ధి అంటే మామూలుగా గాదు. మెడికల్ కాలేజీలు గానీ, హాస్పిటల్‌లు గానీ, స్కూల్‌లు గానీ, షిప్పింగ్ యార్డ్స్ గానీ, పోర్ట్‌స్ గానీ, అదే కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఏదంటే పొంగునూరులో అతి పెద్ద ఆసియాలో అతి పెద్ద కంపెనీ. పెప్పర్ షేప్ కంపెనీ గానియండి, లేకపోతే ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీ కానీ చాలా అంటే చాలా తీసుకొచ్చారు. అద్భుతాలే సృష్టించారు. ఏదైతే 2019 నుంచి 2024 దాకా. అయితే కేవలం రుచికొండ. అది రుచికొండది కానీ ఎలా జరిగిందంటే ఇంత పాపులర్ అవ్వడానికి కారణం గాని ఆ గంటా గారు. ఆ గంటా గారు వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజభవనం కట్టారు. ఆ రాజభవనం అనేది కేవలం ప్రభుత్వానికి సంబంధించిందే అనని అది తీసుకొచ్చారు. కానీ టీడీపీ పార్టీ వాళ్ళు దాన్ని బయటికి తీసుకురావాల్సిన ఆలోచన లేదు. అయితే ఇప్పుడు ఎలా అయితేమే జనాలందరూ చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాజభవనం కట్టాడు. అద్భుతంగా ఉంది అనని వాళ్ళే కట్టించారు. వాళ్ళ అంటం ఏందంటే సొంత భవనం సొంతగా కట్టుకున్నాడు అనని. అది సొంతంగా కట్టుకోవడానికి కుదరదు కదా! సొంతది అయ్యుంటే వాళ్ళ పేపర్‌లో వాళ్ళకియ్యండి. వాళ్ళ రిజిస్ట్రేషన్ వాళ్ళకుంటది కదా! వాళ్ళకిచ్చుకుంటే వాళ్ళదండి సొంతది. వాళ్ళ సొంతది కాదని ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్ర ప్రజలందరి వరకు తెలుసు. అయితే ఈళ్ళు పాపం చేశారు కదా! వాటితో పాటు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక హెల్ప్ చేసి పెట్టండి టీడీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. ఏదైతే మెడికల్ కాలేజీలు 5 కట్టాడు. 10 ఏళ్ళే మొత్తం 5 పూర్తి అయిపోయినాయి మెడికల్ కాలేజీ. అవి చూపెట్టండి. తర్వాత 54 ప్రభుత్వ ఆసుపత్రులు అవి ఒకటి. తర్వాత 4 పోర్టులు, షిప్పింగ్ యార్డ్స్, వేలాది సచివాలయాలు. మరి సచివాలయాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినాయి కదా! ఇంకో విషయం ఏందంటే ఇది మనం గుర్తుంచుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా కానీ ఇది కట్టింది ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి గారే గుర్తొస్తారు. ప్రతి ఒక్కరికి ఎవరైతే 18 సంవత్సరాల నుంచి చచ్చిపోయే ముసలవ్వ దాకా ఇది ఎవరు కట్టించారంటే జగన్మోహన్ రెడ్డి గారే కట్టించారనే విధంగా గుర్తుండిపోయాక రాష్ట్రంలో రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిలుగా గుర్తుపెట్టుకునేదంటే సచివాలయాలు అవి. తర్వాత పోలవరం ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టు. ఇప్పటివరకు వెలుగొండ ప్రాజెక్టు కదిలించలేదు బాబు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం పూర్తి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత 50కి పైగా మెగా కంపెనీలు. ఇవి ప్రతి జిల్లా మొత్తం కంపెనీలు కానీ సచివాలయాలు మొత్తం సృష్టించారు. వీటన్నిటిని చూపించి ఇది ఒక పుణ్యం కట్టుకోమనే చెప్తాం. టీడీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇది ఒక పుణ్యం కట్టుకుంటే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో ఏదో రుచికొండ ఒకటే చూపించారు కదా! మిగతాయి కానీ చూపిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిలో ఇది ఒక భాగమే మీరు చూపించింది. మిగతాయన్నీ చూపించడానికి ఈ 5 సంవత్సరాలు పట్టిద్దనే చెప్పుకోవచ్చు. అయితే ఇంకో విషయం వాస్తవంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ ఇవన్నీ కట్టించిన వాటి మీద శిలాఫలకాల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది. దాన్ని కూల్చేస్తున్నారు. దాన్ని పగలగొడుతున్నారు. దాన్నే పగలగొట్టగలరు. ఎందుకంటే సచివాలయాలు పగలగొట్టలేరు. ఒక సచివాలయాలను పగలగొట్టితే వందల సంఖ్యలో సచివాలయాలు ఉన్నాయి. అవన్నీ పగలగొట్టడం వీళ్ళ వల్ల కాదు కదా! జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర అంటే అలా ఉంటుందని అందరికీ తెలుసు. రాజముద్ర. ఎందుకంటే రుచికొండ అద్భుత భవనం అని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు. వాళ్ళే నిరూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతాలు సృష్టించారు. అద్భుతం కట్టడాలు కట్టాడు అని.